రుద్దాలి రాజు లేకుంటే మురికి కాదు. ఒక నుంచి కడిగేటప్పుడు చెప్తా. చింతపండు మా లడ్డుకు జాతకాలంటే చాలా ఇష్టం అండి. ఈ మధ్య శుద్ర పూజలు కూడా నేర్చుకుంది. ఎవరికైనా సరే మూడు వదిలేసిన వాళ్ళని వాళ్ళ కడపడానికి మంత్రాలు కూడా చేస్తారంట. నేను చేయను, చేసేవాళ్ళు తెలుసు. ఈరోజు పక్కింటి వాళ్ళు ఒక 10 చేప పిల్లలు అయితే ఇచ్చారు, ఫ్రై చేసుకొని తినండి అని. వాళ్ళు ఇయ్యలేదు రాజు, వాళ్ళు రోడ్డు పక్కన చేసుకుంటుంటే నేనే పోయా. ఎందుకు నాకు కూడా చేపలు ఇవ్వచ్చుగా, డబ్బులు ఇస్తాను అన్న. అంటే లేవు అక్క, కొన్నే ఉన్నాయి అంటే. ఆ కొన్ని అయినా పర్లేదని చెప్పి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చా. 100 రూపాయలు ఇచ్చా. ఒక 100 రూపాయలు ఇచ్చి కొన్ని చేపలు తెచ్చింది. ఇంకా మళ్ళీ వాళ్ళకు ఆర్డర్ వేసి వస్తుంది, రేపటికి కొంచెం దండి తీసుకురారి మళ్ళీ డబ్బులు ఇస్తా అని. సో ప్రస్తుతానికైతే స్వచ్ఛమైన గానుగా నూనె వస్తుంది. లడ్డు పోసేయాలి. పోసేసింది. తీసుకో. చింతపండు నీళ్ళు. చింతపండు కూడా మా ఊర్లో స్వచ్ఛంగా దొరికిన చింతపండు. దయచేసి నాకు మీరు చింతపండు తీసుకొచ్చి ఇవ్వండి నేను మాత్రం అనవద్దు నన్ను కామెంట్లో, నేనే అడిగిపోతా. నన్ను అడగమని నేను పంపిస్తా. ఊరుకో, అదేం తమాషలేదు, నీకెట్లా పంపిస్తాను నువ్వు? వాళ్ళందరూ అమ్మదు, వాళ్ళు ఎవరు ఇయ్యరు, వాళ్ళ కోసం తెచ్చినట్టు అవి అమ్మనికి కాదు. మీ ఊర్లో వాళ్ళు చింతపండు ఎక్కువ ఆర్డరు, నేను వాళ్ళ దగ్గర తీసుకుందేగా. వాళ్ళేదో నీకేదో లేదు రాజు, నా మొహం చూసి నీ మొహాన పడేసినారు. అది లేదు, పండు చింతకాయలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొచ్చి ఎండలో ఎండబెడుతున్నారు. వద్దులే తల్లి, వాళ్ళు అడిగేది కిలో కూడా రాదు అది. మనం ఇట్లాంటి లక్ష పంచాయతీలు పెట్టుకోకూడదు. ఏమో వాళ్ళు కూడా మన పేరు చెప్పుకుని మంచి చింతపండు వాళ్ళు చెప్పుకోవద్దులే, నీ పేరు అంత మంచి పేరు కాదు. కానీ నేను పోయి ఇట్లా వెలిగించడం వల్లే టేస్ట్ అంత వచ్చింది నేను చెప్పడం మర్చిపోయినా. అంతేగాని నేను కర్రీ బాగా వండాను అని మాత్రం చెప్పవు. ఇవన్నీ క్రెడిట్ నాయలద్దు, నీది ఒక్కటి కర్రీ ఒకటి బాగుంటుంది అంతే. ఇంకా ఇవన్నీ నాయే. దేవుడా, నేను పండించిన మామిడికాయ వల్ల, మా చేలో అరటి చెట్టు వల్ల, మీ చేలో కట్టెల వల్ల, మా చేలో కట్టెల పొయ్యి వల్ల, అగ్గిపుల్ల వల్ల. చెప్పు, చిగ్గుండాలి కొంచెం అన్న. దండిగానే ఉండాలి నీకు, కొంచెం ఎందుకు మరి? నువ్వెందుకు రాజు ఈ మధ్య వీడియోలో చిన్నగా మాట్లాడుతున్నావు? గొంతు ఏమన్నా పేలబోయిందా ఏంటి? మాట రాకోకుండా ఉంది. శాంతమూర్తి నైనా లడ్డు. బాబా అవుతావా? భక్తులందరూ వస్తారు. జై మహిష్మతి, జై బాలయ్య అంటాం. అబ్బో బాలయ్య బాలయ్య సల్లంగా ఉండాలి. లేకపోతే ఎండలో ఉడకబెడతాది. లేదు రాజు, నిన్నేమో ప్లేట్ తేడం మర్చిపోయాను, ఈరోజేమో కావాలని తేలేదు. ఎందుకో తెలుసా? అరిటాకు ఎత్తే బాగా టేస్ట్ వస్తుంది కదా. నిజంగా నాకు అది అనిపించింది. నా పొలంలో అరిటాకే టేస్ట్ అండి. అబ్బా, అది కూడా నిజమేలే రాజు, నువ్వు ఆర్గానిక్గా పండిస్తున్నావుగా, మందులు కొట్టకుండా. బయట అరిటాకులు వేసుకుంటే లేని రోగాలు వస్తాయి. సో ఇదేంటంటే కొంచెం అట్లా ఫ్రై అయ్యాక చేపల పులుసు, చింతపండు పులుసు ఇట్లా పోసేసుకోవాలి పైన నుంచి. అరిటాకు గరిటె అండి అది. గరిటె మర్చిపోయిందంట, ఒక అరటి దూట నరుక్కుంది. ఊరికే కొంచెం మొక్కలు ఏమన్నా అంటుకున్నాయేమో, ఫస్ట్ ఫ్రై చేసాం కదా కొంచెం. దీన్ని మూతేస్తాం ఇప్పుడు మనం. లడ్డు, ఇట్లా మన 5 లేయర్ ఫార్మింగ్లో నడుస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? చల్లగా ఉంది రాజు, అసలు బయట ఎండగా ఉంది, లోపల చల్లగా ఉంటుంది. కేరళ లాంటి వాతావరణాన్ని సృష్టిద్దామా మనం? అంటే ఏం లేదు లడ్డు, ఇంకా వీటికి తమలపాకులు ఇలా పాకిచ్చామంటే అద్దిరిపోతుంది. అసలు కేరళ మూవీస్ అంటే ఇవి ఉంటాయి కదా, క్రైమ్ థ్రిల్లర్స్ అయ్యి మళ్ళీ ఏముంటది రాజు, ఫారెస్ట్ మంద కూడా అట్లాగే అవుతుంది. దీన్ని అలాగే చేద్దాం మనం. అరకు చేద్దాం అన్నావుగా మొన్న. అరకు లాంటి అడవి, మిరియాల చెట్లు అండి ఉన్నాయి మన దగ్గర. మిరియాల చెట్లు అరకు నుంచి మోసుకిప్పించాడు. కానీ తమలపాకు తింటే భలే ఉంది లడ్డు, నిజంగా ఫీలు. తమలపాకులో బనానా పెట్టుకుని తింటుంటే ఒకరు తెలియట్లే. డైజెషన్ బాగా అవుతుంది. ఏంటి ఎంత తమలపాకులు ఉన్నాయా. ఇక్కడ మిరియాలు చూసాను నిన్న. ఇదిగో మిరియాల చెట్లు లడ్డు, ఎండ తగులుతుంది దీనికి. అయ్యో నీడ కావాలి దీనికి. ఇంకొకటి ఇక్కడ ఉంది మిరియాలు, ఇది బాగుంది.
ఈ సాంతం నీళ్ళలో ఉంది నీడలో ఉందండి. ఇదంతా స్వీట్ పొటాటో లడ్డు ఓపికన్నప్పుడు తవ్విందంటే సూపర్గా తింటాం మేము. ఎవరు నేను దూవుతానా దాన్ని, దాని లోపల ఏమున్నాయో కూడా తెలియదు. వెళ్ళాక రాజు యాడికి పోవట్లేదు ఇదో దీనికే అంతా స్వీట్ పొటాటో అండి. దొరికింది కానీ ఉర్రే ఉర్రే సగం తినేసినాయి. దీని అమ్మక్క కుర్తి కానీ భలే ఉంటుంది లడ్డుగా. ఇటు దాకా తీసేసి నీట్గా కొద్దిగా తిను. పక్షి కురికేసింది కదా, యువతల పక్క పోలేసుకొని చూడన్నా. పెద్ద రసాలు ఏ ప్రయోగాలు చేకు సచ్చి దెబ్బతావు, వైరస్ వచ్చి. ఇంటికి అయిపోయినాక శుభ్రంగా కడిగి ఇటు దాకా తీసేసి అప్పుడు తిను. చేద్దాం అనుకున్నాను, రెస్ట్ ఇన్ పీస్ అవుతుందా అది చూడు. పదంగా ఎత్తుకు. ఇది అయ్యింది అనుకుంటా రాజు. అయింది లడ్డు, చూసావా నేను ఎక్స్పీరియన్స్డ్ అయ్యా రాజు. అయింది లడ్డు ఇద్దో అలా పండింది కూడా ఇద్దో. ఆహా చూడండి, ఒక డ్రాప్ కూడా రాకూడదు ఇక్కడ నుంచి. డ్రాప్ పక్కన పెట్టు, అయింది ఇద్దో. ఒత్తాకు ఎక్కువ. ఎంత ఇదిగు దిగుదు ఈడ కూడా అయింది. ఊరిని నా పంట పండి ఇంటికాడ పెడితే అవుతుంది ఇది. కానీ ఒక డ్రాప్ కూడా రాలేదు. అదే ఇంటికాడ పెట్టుకోవాలా. లేకపోతే ఇదిగో ఇట్లా పక్షులు వచ్చి పైన ఇంకో కాయ కూడా కొట్టేస్తున్నాయి కదా రాజు. అది అవలేదు రాజు. కాలే ఎక్కడ కొట్టాయి? అదిగో ఇదిగో ఆ బుడ్డకాయ. ఓయ్ నువ్వు కోసిన కాడ పైన ఏదో గరపల్లే. ఇదిగో రాజు పైన ఇదే కొట్టేసాయి ఆల్రెడీ, పండింది కూడా. అది కూడా ఎగురు, గట్టిగా ఎగురు. హైలెస్ కలర్ చూడు ఎట్లుందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది లడ్డు. ఆరెంజ్ కలర్ రాజు, పక్షి కొట్టినట్టుంది. పక్షులు ఏదో తిన్నాయి కానీ పెట్టు జాగ్రత్త. అవి టెంకలు పడే లడ్డు, ఆ టెంకలు దాచిపెట్టు. నాటుదాం లడ్డు, కాపాంగా నాటుదాం. పద, చెప్పినాను కదా నీకు పండినట్టు దొరుకుతాయని. చెప్పినావు రాజు, మరి ముందే చెప్పొచ్చుగా. పండ్ల కోసం వెళ్తున్నాం కానీ అది ఆ కింద తగ్గింది చూడు. కాలే మామిడికాయ సౌండ్ వస్తుంది రాజు. సో మంచి పచ్చికాయ అండి. సో దీన్ని అయితే ఇప్పుడు ఫిష్ పుల్స్లోకి అయితే వేయబోతున్నాను. అదిరిపోతుంది. రాజు ఈరోజు మొక్కలు ఎక్కువ వేయమన్నాడు. రాజు కట్ చేస్తానన్నాడు కానీ రాజు కట్ చేయడం రాదేమోనని. ఆడవాళ్ళకి ఆడాళ్ళు నీకు జోహార్లు అనాలి నువ్వు, తప్పదు. ఇంకా తెగట్లేదు రాజు. ముక్కలు వేయి రాజు, ఒక్కొక్క ముక్క అయ్యి. కొత్త ఉడుకుతుంది. జాగ్రత్త, కింద వేసావా లడ్డు. ఇప్పుడు వేస్తే మ్యాంగో ఎప్పుడు ఉడుకుతుంది లడ్డు? వెంటనే ఉడుకుతుంది. షూరా? వెరీ షూర్. పొడుగు వేస్తున్నావు. చేప ముక్కలు పొడుగున్నాయి కదా రాజు, వా. అందుకని మామిడి ముక్కలు కూడా పొడుగ్గా కట్ చేయాలి. ఒక ముక్క కింద పడ్డా కానీ ఇంక ఈ రోజు నువ్వు అయిపోతావు నా చేతిలో. రేపు మళ్ళీ కుకింగ్ వీడియో తింటావా లడ్డు? బాగుంటుంది. ఆ టెంక్ ఉందిలే, అది తిందాంలే. నాకు కూర కోసం తీసిన ఏమైనా తింటే నచ్చదు. ఇప్పుడు అరిటాకు దే రాజు, మంచిది కొత్తది, మళ్ళీ వేద్దాం. పెట్టు, క్లోజ్ చేసేసే. ఏ మంటకి ఇట్లా వేయకు, ఇట్లా స్ట్రైట్గా పక్కకు తిప్పు ఇట్లా. ఓ అబ్బో, ఇట్లా వేయి బాబు, తెలివితేటలు లేనోడు. స్ట్రైట్గా నేను ఇందాక ఎట్లా పెట్టా అట్లా పెట్టు. లడ్డు వడ్డిస్తుంది ప్రస్తుతానికి. సీరియస్లీ ఇది ఎంత బాగుందంటే, అంటే లొకేషన్ చూపిస్తా మీకు కూడా. దండికి తేలాను సరిపోతుంది. ఇంటికి వెళ్ళాక తిందాం మిగతాది. మరి ఏం చేస్తున్నావు నా ఫుడ్ని? గంట లేదు కదా రాజు, గంట లేకుండా చేపల కూర వేసి ఆడోళ్ళు ఎవరైనా ఉంటే చూపించు నాకు. ఆస్కారం వడ్డిస్తా వాళ్ళకి, తెలుసా? వెరీ టఫెస్ట్ టాస్క్, గంటతోనే వేయలేరు ఎవరు. ఇప్పుడు చేప మొక్క ఎత్తా. ఇల్లు చీల్చారులే చేపల్ని, నేనేదో ఎరగొట్టాను అనుకోగాకండి. మళ్ళీ ఏడుంది ఏంది, అన్ని మామిడి మొక్కలే ఉన్నాయి. దండి మామిడి మొక్కలు వేసినావు నువ్వు. అయ్యో అయ్యయ్యో, గంటలేని నా బాధ పగోడికి కూడా రాకూడదే. అద్దిరిందిరా. ఇంకా పులుసు ఉంచుతాలే లడ్డు. చాలే లడ్డు, టేస్ట్ చేయి. ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత ఆ సట్లో ఉన్న పులుసుని అయితే ప్లేట్లో పోసావు. ఏ రాజు,
నేను ఇంటికి వెళ్ళాక గంటేసుకొని తింటా రాజు. ఇంత పెద్ద ప్రయోగం నేను ఇక్కడ చేయలేను. ఎలా ఉంది? పులుపు బాగా వచ్చింది. పులుసు ఎందుకు లడ్డు వేస్తాం అంటాడు. సగం గిన్నె పోసేసుకున్నాడు. లడ్డు అదేంది అది నారా లోకేష్ కానీ తీయగా ఉంది అన్నట్టుంది. ముక్క తిను, మామిడికాయ ముక్క. నాకు పులుపు అంటే ఇట్లా బాగా ఇష్టం. ఇలా ఫ్యామిలీలో పులుపు ఎవరు తినరు. ఏ రాజు? రాజు రాజమండ్రిలో ఉండి అలవాటు చేసుకున్నాడు. చేప టేస్ట్ చేయొచ్చు కదా రాజు? కాలుతుంది. ఎప్పుడూ ఆరిపోయింది, పులుసే కాలేదు. భలే ఉంది చేప. వావ్, ఫిష్ భలే టేస్ట్ ఉంది లడ్డు. చిన్న చేపలు అద్భుతంగా ఉంటాయి రాజు. అండ్ మామిడికాయల ముక్కలు పులుపు బాగా అంటింది ముక్కలకి, చేప ముక్కలకి కదా. భలే ఉన్నాయి. మామిడి ముక్క కాలట్లేదు చూడు రాజు, కాలట్లేదు. నాకు ఫిష్ కంటే పులుసే ఇష్టం. మరి మామిడి ముక్కలు ఎందుకు వేయించావు? మామిడి ముక్కలు కూడా చాలా ఇష్టం. మరి ఎందుకు తినట్లా? ఆపో, తింటా కదా. నువ్వు కుక్కలాగా అరవడం మానేయ రాజు దయచేసి. ఎలా ఉంది? బాగుందా? ఉడికిందా? ఇందా పద్దాకు వచ్చి మామిడికాయ ఉడకలేదు లడ్డు, ఉడకలేదు లడ్డు అంటాడు పెద్ద ఏదో వంట వచ్చినోడికి లాగా. అబ్బా, ఇంత టేస్టీ నా ఫేవరెట్ చిన్న చేపల పులుసు తింటూ నేను ఇంతసేపు వీడియో తీయడం నా వల్ల కావట్లేదు. బాయ్ చెప్తావా? నిజంగా ఇదైతే టేస్ట్ అద్దరిందండి. ఉక్కపోతగా కూడా అండి. ఉక్క పొత్తులు కూడా వదలకోకుండా తింటున్నావా? తిన్న ప్రసాద్ నాకేంటంటే చిన్నప్పుడు పెళ్లి భోజనం గుర్తు వస్తుంటుంది. అంటే గుర్తుండే లడ్డు ఏంటి అక్కడ అందరికి పెడతారు కదా బంతి భోజనం అని, బాగా ఉక్క పోస్తుంటుంది. గుర్తొస్తుంది. కూడా కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంది. రాజు నువ్వేంటి రాజు ముళ్ళపంది గుహకి అడ్డంగా కూర్చున్నావు? సో అది ముళ్ళపంది ఇల్లు అండి. ముళ్ళపంది ఇల్లు ఎదురు కూర్చొని తింటున్నాడు. ముళ్ళపంది కాదు, అడవి పంది. అడవి పంది, సారీ, అడవి పంది గుహ అంటది. ఇదంతా ఫుల్ ఉన్నప్పుడు దీన్ని ఒక్కదాన్ని గూడులా వేసుకొని అంటే మొత్తం గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు. అవును, నాకు నోరు ఊరుతుంది రాజు. మాకు తెలియదండి, క్లీన్ చేసేటోళ్ళు చెప్పినారు. ఈడ అడవి పంది ఉంది ఈడ ఇందులో అని. అయ్యయ్యో నేను ఆగలేకపోతున్నానే. చిన్న ముక్క తీసుకొని తింటా. తొందరగా బాయ్ చెప్పమంటే దుర్మార్గుడు చెప్పట్లా. బాయ్ బాయ్ లడ్డు. అబ్బా అబ్బా అబ్బా, చిన్న చేపలు దుమ్ములు ఎత్తాడు. చిన్న చేప కాదు, ఇది చూడు వేడి వేడిగా ఉంటుంది అని అన్నం తెచ్చుకోలేదు తినడానికి. నేను వీడియో తీయను కదా అని వచ్చి పందిలో కూర్చొని తింటా. రాజు పరువు తెస్తున్నావు. లేదు తినలేదు. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఎంత టేస్ట్గా ఉందంటే ఇంకా చెమటలు వస్తున్నాయి అని రైస్ కొద్దిగా తెచ్చింది నా వరకు మాత్రమే వీడియో. కానీ లేదు చెమటలు వస్తున్నాయి కదా, ఇంటికి వేసి వేసుకొని మంచిగా తిందాం అనుకుంది. కానీ ఆగలేకపోతున్నా. ఆగలేనండి మాస్టారు, సంపుకుంటున్నా. అది ఏంటి రాజు రాములమ్మలాగా కడవ మీద కడవ పెట్టినట్టు ఏమేమి మోసుకుపోతున్నావు? ఓయ్ ఏమేమి ఎత్తుకెళ్తున్నావు? మీనాక్షి అరటి పండ్లు పైన, బొప్పాయి పిల్లలకి. నా జీవితం మొత్తం త్యాగం చేసి సరిపోయింది. నా గొప్పతనం ఏం తెలుసునా? మీనాక్షి బనానా నేను తింటా, మీతో పాటు కలిసి మ్యాంగోస్ తింటా, వాళ్ళతో పాటు కలిసి పప్పాయిలు తింటా. కానీ పిల్లలకు మ్యాంగో కూడా పెట్టాను లేండి. మ్యాంగోస్ తింటారు, కాకపోతే వాళ్ళకి ఏంటంటే తోలు తీసి చెక్కు తీసి మొక్కలు తరిగి అట పెట్టాలి. ఇంకా మొన్న మా వారిని కాడైతే రసంకాయ కూడా కట్ చేసి నానా అంటున్నాడు. రాజు ఏమో ఎగ్జైట్మెంట్తో పెద్ద రసం తీసుకెళ్ళి తిన్నానా అని బొక్క పెట్టిచ్చాడు. వాడేమో కొయ్యినానా అని వాడు. మరీ నీటకం తిండి బాబు మీ పిల్లలు. ఆ ఏజ్లో మేమైతే రసాన్ని పిండి పిప్పి చేసేటోళ్ళం. ఏది రసంకాయనా? అన్ని జ్యూస్లే కావాలి, తినరు. పుచ్చకాయ జ్యూస్ చేయాలి. పిల్ల పెళ్ళిడికి వస్తున్నావా చిన్నగా? బాయ్.